చెప్పాడంట. సరే నువ్వు రాంగ్ నెంబర్ అయితే ఓకే, కావాలనేది పనులు చేయి అది ఇది అని చెప్పాడంట. అది నవ్వుకుంటా. సరే బాబు, అసలు ఆయనకైనా కష్టాల్లో ఉంటే వాళ్ళు అసలు ఆయనకి ఎందుకు చేస్తారు అనుకున్నాడు. అని టెన్షన్ పడి మమ్మల్ని చేశాడంటే ఏమైందో ఏందో అని. నీకు చెప్పలేదా అంటున్నా. అమ్మమ్మ నేను నీకేం చెప్పింది, నువ్వు నీ నీళ్ళు పోస్తుంటే నేను సైలెంట్ ఉన్నాను అనిపించింది ఇట్లా. అమ్మమ్మ అడిగిందంట, మీరు అది నీళ్లు పోయేదా, అది మా పెంపుల మీద అది ఇది అని చెప్పింది అన్నంత అమ్మమ్మ. అక్కడ కుమార్ వాళ్ళు వాళ్ళ కోడలు డాబా మీద నుంచి సైకిల్ చేస్తున్నారు, వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు అని. మీరు అప్పుడు మన మట్టి వాళ్ళు అయ్యిందని అని అడిగిందంట. మన ఊరికే అడిగిందో గుడ్డు తిరిగిందో ఏమో మనకి తెలియదు. నేను అదే చెప్పాను ఆల్రెడీ నాకన్నా అమ్మకి పైన కుమార్ వాళ్ళ కోడలు అమ్మ టైం చేస్తుందంట, రికార్డ్ చేస్తున్నారని. ఏమో మరి నిన్న చేసింది అది అయితే మొన్న జరిగింది. మా నాన్న వాళ్ళు వచ్చారు కదా, ఈ రోజు ఫోన్ చేసి చెప్పు నువ్వు ఇది ఈ రోజు చెప్పిందా నిన్న చెప్పింది. అదే ఇలా అడిచారు నన్ను అని, నేను కూడా ఇలా అడిగాను అని చెప్పానా. దాని దగ్గర మన ప్రూఫ్లు ఏమి లేవు, అది మనల్ని రెచ్చగొట్టి కావాలని చెప్పి నోట్లో నుంచి కూతురు వచ్చేలాగా మాట్లాడుతుంది అని, అది రికార్డ్ చేస్తుందని అలా గెస్. అందుకని అది ఎంత దూరం అయినా ఎగిరిద్ది. ఫోన్ చేసి ఏమనిందో నిజం చెప్పముందు అది రికార్డ్ చేస్తుందని ఆల్రెడీ మనం చెప్పాము. నాకు ఎందుకో మొన్న అనిపించింది, ఎందుకనంటే దాని దగ్గర రికార్డులు ఏమీ లేవు. ఐ మీన్ మనకి అగెనిస్ట్ ప్రూఫ్స్ ఏమీ లేవు దాని దగ్గర. మన దగ్గరే ఉన్నాయి వాళ్ళ అగెనిస్ట్ ప్రూఫ్లు అంటే. ఇప్పుడు ఏం చేస్తుంది అది, మన అగెనిస్ట్ ప్రూఫ్ల కోసం సగ విధాలు ప్రయత్నిస్తుంది. ఇంకొకటి అంటది మళ్ళీ మనవాడు పిచ్చోడు అంటది కాలడానికి. ఇప్పుడు వాడిని తీసుకొస్తేనే మనం ట్రిగర్ అవుతాం కాబట్టి అట్లా. ఎందుకంటే ఇంకొక రికార్డు ఉండాలి. మామూలుగా అక్కడ ఉన్నప్పుడు మా నాన్న మళ్ళీ ఏదో ఒకటి రెచ్చగొడదామని చూశాడు. నన్ను వెళ్ళిపోవాలి గట్టిగా వాళ్ళకి చెప్పారు మా నాన్న. ఏమో 200 ఉంది షుగర్, తిరుపతి నుంచి వచ్చినాక 350 వేసిందంట. వాళ్ళు కూడా పట్టుకున్నాడు. అది మామూలుగా తిరుపతి ఎలా ఉంటే ఏదో అనుకుంటుంటాడు. ఓకేనా, ఆరింటికి మామూలు 5:30 వల్ల అయిపోయింది కదా, ఆయన లాకర్ లో పెట్టేసేసి రాగానే బస్సు ఎక్కారండి, ఫ్రీ బస్సు సరదా స్నానం తీసుకెళ్ళేది. టిఫాన్ తినలా, కానీ వాళ్ళు 3 నుంచి 2 నుంచి వీళ్ళు పైకి 1:30 కల్లా దిగారంట తిరుపతిలో బస్సు. దిగినాక ఇంకా అక్కడ బస్సులో కూర్చున్నారంట, కొండ మీదకి వెళ్ళే బస్సులు. ఇక చిన్నగా కూర్చొని జనాలు ఉండినాక 2:30 నుంచి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళేదానికి 3:30 అయిందంట కొండ మీదకి వెళ్ళేదానికి. దిగినాక ఇంకా గుళ్ళు అవి ఇవి అన్ని తెలుసుకొని లాగా అన్ని చూసుకునేదానికి 5:30 మనం ఫోన్ చేశారు క్లాసులో పెట్టేస్తాం. ఫ్లో పోయిందండి, మళ్ళీ నాకు దేశం వస్తుంది అయినాక ఇంకా తర్వాత బస్ ఎక్కారంట, ఫ్రీ బస్. వాళ్ళు తీసుకపోయి మామూలుగా సార్లు దర్శనంకి వెళ్ళే దగ్గర దింపాడంట. అక్కడికి వెళ్ళారు క్యూలో, డైరెక్ట్ దేవుడి గుడికి వెళ్ళారు, వారాహి స్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ బస్ ఎక్కగానే నాకు తీసుకెళ్ళిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చొని
ఇంకా అక్కడి నుంచి లైన్ లో పోయి పోయి దుప్పట్లన్నీ శుభ్రంగా అంటు పెట్టారు లాస్ట్ అంత చలి ఉండదులే అన్నట్టుగా వెళ్ళేటప్పుడు ఏ ఒడుగు పుట్టిందంట ఈతర కాళ్ళంట ఇంకా అట్లా వెళ్ళి 11:30కి అయిపోయాయి కదా ఇక అదే దొడ్లు దాంట్లో పడేసారు 11ంటికి పక్కల 11ంటికి పడేసి రేత్రి 11:30కి ఓపెన్ చేశారు అప్పుడు పొద్దున కూడా ఏదో ఉప్మా వచ్చిందంట ఆ ఉప్మా తిన్నారు తర్వాత ఇంకా మా అమ్మ కూడా మామూలుగా సాంబార్ పడదు అక్కడ ఉన్న సాంబార్ రైస్ ఆ వాసనకు ఏ మమ్మీకి ఏం తినలేదంట ఉప్మా ఒక్కటి తిని మా నాన్న మధ్యలో 5 ఉంటాడు మధ్యాహ్నం అన్నం తింటా ఇంకా సరే వచ్చింది కదా 12ంటికి వచ్చారు 12ంటికి రెడీ ఇంటికి అవన్నీ వేస్తా ఉంటారు కదా అక్కడ అప్పుడే తినచ్చు అంటే గుళ్ళకి వస్తే కింద పైన బలిసి పట్టుకుంటాడు అది చెప్పేది వెళ్ళేటప్పుడు 200 ఉంది వచ్చిన 350 అయ్యింది అది ఇదని చెప్పింది Right, guys, can you start? Everyone here?